ప్రస్తుతానికి బాలీవుడ్లో సౌత్ హవా నడుస్తుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది రీమేక్ల విషయమైనా కానీ, హీరోయిన్ల విషయమైనా కానీ నార్త్ ఇండియాలో సౌత్ హవా కొనసాగుతుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఇటు తమన్నా కానీ, రష్మిక కానీ, ఇప్పుడు శ్రీలీల కానీ బాలీవుడ్లో హవా చూపించటానికి చాలా ఊరుతున్నారు అన్న సంగతి కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే అసలు విషయం ఏంటంటే ఇక్కడ ప్రస్తుతానికి ఆషికీ 3 చిత్రానికి సంబంధించి మన తెలుగు అమ్మాయి అయినటువంటి శ్రీలీలని బాలీవుడ్ వాళ్ళు సంప్రదించడం జరిగింది. అయితే కథ నచ్చడంతో అయితే అదొక అద్భుతమైనటువంటి మ్యూజికల్ హిట్ అన్న సంగతి గ్రహించిన శ్రీలీల వెంటనే ఒప్పుకుంది అన్న విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికి భారీ రెమ్యునరేషన్ కూడా తీసుకుంటుంది అన్న విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. అయితే 2025లోనే ఈ చిత్రం ప్రస్తుతానికి థియేటర్లోకి రానుంది అని కూడా వార్తలు తెలుస్తున్నాయి. అయితే ఆషికీ 3 శ్రద్ధా కపూర్కి ఎంత గొప్ప పేరు తీసుకొచ్చిందో మనందరికీ తెలుసు. అయితే పుష్ప 2కి సంబంధించి కేవలం ఒక్క పాటలో మాత్రమే కనిపించిన మన శ్రీలీల అది బాలీవుడ్ వాళ్ళని చాలా ఆకర్షించింది. సో దానివల్లే ఇప్పుడు ప్రస్తుతానికి భారీ రెన్యువేషన్ ఇచ్చి కూడా ఒకప్పుడు తెలుగు వాళ్ళు అంటే చాలా చులకన భావనతో ఉన్నటువంటి పక్క రాష్ట్రం వాళ్ళైనా లేకపోతే పక్క భాష వాళ్ళైనా కానీ ఇప్పుడు సౌత్ ఇండియా అంటే తన గొప్పతనాన్ని తెలుసుకొని ఇటు కల్చర్కి కానీ లేకపోతే విజువల్ వాల్యూస్కి కానీ తెలుగు చిత్రాలకు అద్భుతమైన మార్కెట్ ఉంది అని భావిస్తున్న బాలీవుడ్ దర్శకుడు నిర్మాతలు దీనికి సంబంధించి ఎలాగైతే మన రష్మికని మన తమన్నాని ఎంకరేజ్ చేస్తూ ప్రతి విషయంలో బాలీవుడ్లో వాళ్ళతో సినిమాలు చేస్తున్న సంగతి మనందరికీ తెలుసు. అయితే ఆ జాబితాలో ఇప్పుడు ప్రస్తుతానికి శ్రీలీల కూడా వచ్చి చేరింది అని చెప్పుకోవచ్చు. అయితే ఆషికీ 3లో దీనికి సంబంధించి అద్భుతమైనటువంటి మ్యూజికల్ హిట్ కాబట్టి పూర్తి ఒక హిందీ సినిమాని మన శ్రీలీలతో చేయాలని భావించటంతో కథ నచ్చటంతో మన శ్రీలీల ఒప్పుకుంది అన్న సంగతి కూడా తెలుస్తుంది. మరి అద్భుతమైనటువంటి డాన్స్ మూమెంట్స్తో ఇప్పటివరకే సౌత్ ఇండియాని ఎంతో ఆకర్షించిన మన శ్రీలీల ఇప్పుడు నార్త్లోకి వెళ్ళి ఎలా సత్తా చాటుతుందో చూడాలి. మరి దీనికి సంబంధించి ఇక్కడ తెలుగు ఆడియన్స్ కూడా చాలా ఆనందపడుతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు బాలీవుడ్ హీరోయిన్లను మాత్రమే చాలా గొప్పవాళ్ళు అని భావించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇప్పుడు హవా మారడంతో పాటు మన చిత్రాలకి మార్కెట్ కూడా పెరిగింది అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి చాలా ఉదాహరణలే ఉన్నాయి. RRR సక్సెస్ కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించి పుష్ప 2కి వరల్డ్ వైడ్ మార్కెట్ రావడమే కావచ్చు. అండ్ ఇంకొక విషయాన్ని కూడా ఈ సందర్భంలో మనం ప్రస్తావించుకోవాలి. అది రష్మిక కానీ తమన్నా కానీ సూపర్ స్టార్లుగా బాలీవుడ్లో ఎదగడం కావచ్చు. అయితే దీనికి సంబంధించి చాలామంది నిర్మాతలు కూడా మరి సౌత్ ఆడియన్స్ని వాళ్ళ పల్స్ తెలుసుకున్నటువంటి హీరోయిన్స్ని హిందీ చిత్రాలు చేయిస్తే ఇటు పాన్ ఇండియాగా సినిమాలు రిలీజ్ చేసుకున్నప్పుడు అద్భుతమైనటువంటి మార్కెట్ సంపాదించుకోవచ్చు అని భావించి సో హీరోయిన్ల మార్కెట్ ఎలాగైతే ఉంటుందో దానికి సంబంధించి భారీ రెమ్యునరేషన్స్ ఇచ్చి మరి మన తెలుగు అమ్మాయిలని మన సౌత్ అమ్మాయిలని పూర్తిగా అక్కడికి తీసుకెళ్ళి స్టేట్ హిందీ సినిమాలు చేయించి వాళ్ళ మార్కెట్ని పెంచుకుంటున్నారు అన్న విషయాలు మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి శ్రీలీల ఆషికీ 3లో చేస్తున్న సంగతి బాలీవుడ్ మాత్రమే కాదు, అది టాలీవుడ్కి కూడా చాలా గర్వకారణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు తెలుగు వాళ్ళని గౌరవించాలంటే కూడా చాలా ఆలోచించి మాట్లాడే వేరే దేశం వాళ్ళైనా లేకపోతే వేరే రాష్ట్రం వాళ్ళైనా ఇప్పుడు తెలుగు వాళ్లకు పిలిచి మరీ అవకాశాలు ఇస్తున్నారంటే చాలా గొప్ప విషయమే కదా. సో స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. నేను మీ అర్జున్ కుమార్, నా ఛానల్ మూవీ వరల్డ్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. అండ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. సో మీరు కూడా శ్రీలీల అభిమానులైతే మరి ఆషికీ 3 అనేది ఎలా
బాలీవుడ్లో తొలి అడుగు వేస్తున్నటువంటి శ్రీలీలకి విజయం వస్తుందో కామెంట్ చేయండి. బాయ్.